19వ కీర్తన 1 నుంచి 11 వచనం చదువుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగములున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామము సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించున్నాడు, కరుణా కటాక్షాలను నీకు కిరీటముగా ఉంచుతున్నాడు. పక్షిరాజు యవనం వలె నీ యవనము తొట్టులు క్రొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడి వారందరికీ న్యాయము తీర్చును. ఆయన మోషేకు తన మార్గాలను తెలియజేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరిచెను. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, నిత్యము కోపించేవాడు కాడు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలము ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. ప్రార్థన చేస్తున్నాం. మహోన్నతుడా, నీకు వందనాలు. లేఖనాల్లో వచ్చి మాతో మాట్లాడి మా ప్రాణాలని ప్రభా సత్యముతోనూ సమాధానంతోనూ కృపతోనూ నింపి నిన్ను కూర్చిన జ్ఞానంతో మేము తృప్తి చెందినట్లుగా మాకు సహాయం చేయమని, సత్య స్వరూపమైన పరిశుద్ధాత్మదేవ మాకు బోధించమని, నా నోటిని మీ చేతులకు అప్పగించుకున్నా నడిపించమని ఏసునామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కొన్నిసార్లు మనం మన ప్రాణాలతో మాట్లాడుకోవాల్సి వస్తుంది అనమాట. ఇప్పుడు దావీదు గారు ఎవరితో మాట్లాడుతున్నారంటే తన ప్రాణంతో ఆయన మాట్లాడుకుంటున్నారు. దైవ జ్ఞానము అనేక రీతిలుగా ఉంటుంది పరిస్థితులను బట్టి. కానీ ఈ సందర్భంలో మనం చూసేది ఏంటంటే ఆయన ప్రాణంతో చెప్తున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా అంటాడు. అంతరంగంలో ఏముంటాయి కదా, అంతరంగంలో ఏముంటాయంటే చాలా ఉంటాయి. కాబట్టి ఎక్కువగా మనం ఇతరులతో మాట్లాడతాం, దేవుడితో మాట్లాడతాం, కానీ మనతో మనం మాట్లాడుకోవడం చాలా అవసరం. మన ప్రాణము రక్తమే ప్రాణం కదా, మన శరీరం. కాబట్టి మనతో మనం మాట్లాడుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైన, మనకు క్షేమకరమైనటువంటి విషయం. కాబట్టి నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నతించుము. కాబట్టి ఎందుకు సన్నతించాలి, సన్నతించడానికి కారణం ఏంటి అని ప్రశ్నించుకోవాలన్నమాట. నా అంతరంగంలో ఉన్నటువంటి, నా హృదయంలో ఉన్నటువంటి నా కోరికలారా, నా ఆలోచనలారా, నా స్వభావం నువ్వు ఒకసారి నీ దేవుడిని సన్నతించా అంటున్నాడు. అంటే మనతో మనం మాట్లాడుకుంటున్నాం అంటే మన స్వభావంతో, మన మనస్సాక్షితో, మనతో మనం మాట్లాడుకుంటున్నాం అనమాట. కాబట్టి దేవుణ్ణి సన్నతించు. ఎందుకంటే ఆయన నీకు చాలా మేలు చేశాడు, నీకు చాలా ఉపకారాలు చేశాడు. కాబట్టి ఒకసారి ఆయన చేసిన ఉపకారంలో నువ్వు దేన్ని, నా ప్రాణమా నువ్వు మర్చిపోవద్దు. సహజంగా మనం మర్చిపోతాం. ఇంకేదన్నా ఆపదొచ్చినప్పుడు మళ్ళీ గొణుగుడు, అవిధేయత ప్రారంభమవుతూ ఉంటాయి. అవన్నీ లేకుండా ఉండాలంటే ఖచ్చితంగా మన ప్రాణంతో మనము ఇలా చెప్పాలి, ఆయన చేసిన ఉపకారంలో నువ్వు దేన్ని మర్చిపోకు. గడిచిన పాస్ట్లో ఆయన చాలా మేలు చేశారు, చాలా ఉపకారాలు చేశారు. నా ప్రాణమా ఇలా నువ్వు అనుదిన ఆహారం తిని క్షేమంగా ఉన్నావు అని అంటే దానికి కారణము నీ దేవుడు నీకు ఎన్నో మేలు చేశాడని ఆయన ప్రాణంతో ఆయన చెప్తున్నప్పుడు మనకి తృప్తి కలుగుద్ది, మనకి సమాధానం కలుగుద్ది, మనకి నెమ్మది కలుగుద్ది అనమాట. ఎవరి గురించో చెప్తే మనకు శ్రమ ఎక్కువ అవుతూ ఉంటుంది. కాబట్టి కంప్లైంట్ చేసేటటువంటి స్వభావం కంటే కృతజ్ఞత కలిగిన స్వభావం చాలా మనకు ఆరోగ్యం. కాబట్టి మన ప్రాణానికి ఆరోగ్యం కలగాలంటే, క్షేమంగా సమాధానం కలగాలంటే మన ప్రాణంతో మనం దేవుడు చేసిన ఉపకారాల గురించి మాట్లాడాలన్నమాట. అది దావీదు గారు చెప్తున్నారు. అలాగే ఇంకొకటి, దావీదు గారికి దేవుని గురించిన జ్ఞానం ఎంత తెలుసో అంత తన ప్రాణంతో చెప్తున్నాడు. ఏంటంటే ఆయన నీ దోషాలన్నింటినీ క్షమించిన వాడు, నీ సంకటాలన్నీ కూడా కుదుర్చువాడు. నీ దేవుడు ఎలాంటి వాడంటే నా ప్రాణమా, నువ్వు ఆశ్రయించిన దేవుడు ఎలాంటి వాడంటే నా ప్రాణమా, నీవు ఆశ్రయించిన దేవుడు, నువ్వు ఆరాధించే దేవుడు ఎలాంటి వాడంటే నీ సంకటాలన్నీ కుదిర్చే దేవుడు, నీ దోషాలన్నిటినీ క్షమించే దేవుడు. కాబట్టి నువ్వు అదిరిపడాల్సిన అవసరం లేదు, నువ్వు అపరాధ భావంతో నిండి ఉండాల్సిన పని లేదు, నువ్వు భయంతో వణకాల్సిన పని లేదు. ఎందుకంటే నువ్వు ఆశ్రయిస్తున్న నీ దేవుడు అంటే నా ప్రాణమా ఆయన క్షమించేవాడు. కాబట్టి కాస్త నువ్వు నెమ్మదిగా ఉండొచ్చు, అపరాధ భావాన్ని మనసులో ఉంచుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత నీ దేవుడు ఎలాంటి వాడంటే నా ప్రాణమా కరుణా కటాక్షాలను నీకు కిరీటంగా ఉంచుచున్నాడు, సమాధిలో నుంచి నీ ప్రాణాన్ని ఆయన విమోచించి ఉన్నాడు.
కాబట్టి ఈరోజు మనం కూడా సమాధిలో నుంచి మన ప్రాణంను విమోచన రక్తం చేత ఆయన విమోచించాడు. కాబట్టి ఆయన రక్షణానందము మనం హర్షించేటట్లు చేస్తుంది. ఆయన రక్షణ మనం హర్షించేటట్లు చేస్తుంది. మరి ఎటు చూసినా ఏదో భయాలో బతకాలో బాధలో బట్టి ఆలోచించడం కంటే ఒకవేళ ఆటి మీద మనం మనసు పెడితే మనం కృంగిపోతాం, నిరీక్షణ అయిపోతాం, కంగారు పడిపోతాం, మన ప్రాణం మీద మనకు విసుగు వస్తుంది. కానీ మన దేవుని వైపు మన ప్రాణాన్ని తిప్పితే, మన దేవుని ఆయన చేసిన కార్యముల వైపు మన హృదయాన్ని తిప్పితే, ఆయన గుణలక్షణాల వైపు మన స్వభావాన్ని తిప్పగలిగితే, మనతో మనం మాట్లాడుకోగలిగితే, ఆయన ఎలాంటి వాడంట, సమాధిలో నుంచి ఆ ప్రాణాన్ని విడిపించి, పాతాళ బలం నుంచి మన ప్రాణాన్ని విడిపించి పరలోకంలో దేవుని పిల్లలవ్వడానికి, జీవాన్ని పొందడానికి ఆయన అర్హత ఇచ్చాడు చూడు. దాన్ని బట్టి నా ప్రాణమా యెహోవాను సన్నతించు. కరుణా కటాక్షాలను బట్టే నువ్వు బ్రతుకుతున్నావు. నీ మంచితనాన్ని బట్టి కాదు, నీ గొప్పతనాన్ని బట్టి కాదు, నీ దేన్ని బట్టి కాదు, కానీ దేవుని కరుణను బట్టి, ఆయన కటాక్షాన్ని బట్టి భూమి కృపతో మనల్ని నిందించేవాళ్ళు, మనల్ని బాధించేవాళ్ళు ఉన్నప్పుడు ఖచ్చితంగా మన దేవుడు ఏంటో మనం ఎరుగుండడం మనకు చాలా మంచి విషయం. దేవుని గురించిన జ్ఞానము ఒక మనిషికి లేకపోతే అతడు జీవంతో బ్రతకడం చాలా కష్టం అన్నమాట. కాబట్టి మనుషులందరూ వ్యతిరేకలైనప్పుడు, పాతాళం మన నోరు తెరిచి మనల్ని బాధించినప్పుడు మన ఆశ్రయం మన దేవుడు కాబట్టి మనం మన హృదయంతో మాట్లాడుకోవాలి. మనం బ్రతకాలంటే ఖచ్చితంగా మన దేవుడితో మనం మాట్లాడాలి. ఏమనంటే, నా ప్రాణమా నువ్వు వెనక కృంగిపోతున్నావు, నేను ఎందుకు నిరీక్షణ కోల్పోతున్నావు, కాబట్టి దేవుని నిరీక్షణ ఉంచు, తప్పకుండా ఆయన సహాయం చేస్తాడు. కాబట్టి చేస్తానన్నాడు. కాబట్టి ఆయన విశ్వాసతను బట్టి, ఆయన నమ్మకత్వాన్ని బట్టి, ఆయన కరుణా కటాక్షలు కలిగిన దేవుడు కాబట్టి, ఆయన ఆశ్రయించిన వారిని సిగ్గుపడనీయని దేవుడు కాబట్టి, ఆయన పేరును బట్టి ప్రయాసపడితే అది వ్యర్థం చేయని దేవుడు కాబట్టి, ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు కాబట్టి, నెరవేర్చడానికి సూచనలు ఏమీ లేనప్పుడు, నువ్వు ఇంకా ఏమీ చేయలేనప్పుడు, నా ప్రాణమా దేవుని మీద నిరీక్షణ ఉంచి చాలు. ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రం ఎదుట ఐగుప్తీయులు వచ్చినప్పుడు వాళ్ళు ఏం యుద్ధం చేసే అంత నైపుణ్యత వాళ్ళ దగ్గర లేదు. పశువులు పసిపిల్లలు వాళ్ళ దగ్గర ఉన్నారు. వాళ్ళు ఉరిదూరి కొద్దిగా చేసేవాళ్ళు కాదు. కానీ శత్రువుకు లోపడమని దేవుడు చెప్పట్లేదు. కానీ మౌనంగా ఉండండి, ఈరోజు దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు, నమ్మిక ఉంచి మౌనంగా ఉండండి అని చెప్పినప్పుడు దేవుడు ఆయన పని చేసి ఎర్ర సముద్రాన్ని పాయం చేస్తాడు. అవతలకి వెళ్ళినప్పుడు అప్పుడు యెహోవాను గానము చేసేదము అని పాట పాడతారన్నమాట. వేల్పులలో నీ వంటి వారు ఎవరో అని చెప్పి వాళ్ళు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. అక్కడ వాళ్ళు ఏం యుద్ధం చేస్తారంటే ఏం చేయలే, దేవుని మాట మీద వాళ్ళు నమ్మకం ఉంచారు. సరే, అక్కడ కూడా 42వ కీర్తనలో దావీదు, నా ప్రాణమా నాలో నీ వేళ తొందరపడుతున్నావు అని తన ప్రాణాన్ని దేవుణ్ణి బట్టి ఆధారిస్తున్నాడు. దావీదు చెప్తున్న ఇంకో మాట ఏంటంటే, ఆయన మోషేకు తన మార్గాలను తెలియజేసిన ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరిచెను. కాబట్టి దేవుడు యెహోవా నీతి క్రియలను జరిగించు బాధించబడే వారందరికీ కూడా ఆయన న్యాయం తీర్చును. కాబట్టి నా ప్రాణమా, నీ దేవుడు ఒకవేళ నువ్వు చేసింది నీతి అయితే, ఒకవేళ నువ్వు నీతిగానే ఉంటే, నిన్ను నిందించు వారి నిందకి దేవుడు న్యాయాన్ని తీరుస్తాడు. కాబట్టి దానికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. యెహోవా నీతి క్రియలు జరిగించి బాధపడే వారికి ఖచ్చితంగా న్యాయం తీరుస్తాడు. తర్వాత ఆయన న్యాయవంతుడు కాబట్టి, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగములున్న నా ఆలోచన, నా బాధ, నా దుఃఖమా నువ్వు కొత్త దేవుని స్తుతించు అని చెప్పినప్పుడు మన ఆత్మలు పరిశుద్ధాత్మలో ఆనందిస్తాయి. తర్వాత యెహోవా మోషేను నడిపించలేదా? ఎంతమంది శత్రువులు ఉన్నారు అరణ్యంలో, విషసర్పాలు, క్రూర మృగాలు ఉన్న చోట అగ్నిస్తంభంగా మేఘస్తంభంగా తను వాళ్ళ ప్రయాణం ఎలా చేయాలో దేవుడు చెప్పిన దాన్ని బట్టి చేశారు. అంత కీటకారణ్యంలో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయట, చాలా మంది ఎన్నోళ్ళు చెప్తారు. అలాంటి అరణ్యంలో అద్భుతంగా ఇశ్రాయేలు నడిపించాడు, మోషేకి ఎలా వెళ్ళాలో చెప్పాడు. కాబట్టి నా ప్రాణమా నువ్వు ధైర్యంగా ఉంది. అది దావీదు చూడలా, కానీ దావీదు విన్నాడు కాబట్టి తన ప్రాణంతో చెప్పుకుంటా ఉన్నాడు. కాబట్టి నా ప్రాణమా, మోషేకి నీ దేవుడు తన మార్గాన్ని తెలియజేశాడు, నీకు కూడా తెలియజేస్తాడు. ఇశ్రాయేలు వంశస్థులకి తన క్రియలను కనపరిచాడు, నీకు కూడా కనపరుస్తాడు. కాబట్టి యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు. కాబట్టి నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగమున సమస్తమా యెహోవాను సన్నిధి. ఒకవేళ స్తుతించడానికి పరిస్థితులు ఏమీ లేనప్పుడు, ఆనందించడానికి అన్ని ప్రతికూలంగా ఉన్నప్పుడు, హృదయం నుండి దుఃఖం ఉన్నప్పుడు, చుట్టూతా నిందున్నప్పుడు, అంతహీనమైనప్పుడు ప్రాణంతో మాట్లాడుకోండి. ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు పొంగి పొరలే పాత్రలుగా మన హృదయాన్ని చేస్తాడనమాట. యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు. నీ దేవుడు ఎలాంటి వాడు? దయాదాక్షిణ్యపూర్ణుడు. ఒకవేళ మనుషులు కఠినలు అవ్వచ్చు, ఒకవేళ మనుషులు క్రూరులు అవ్వచ్చు, కానీ నీ దేవుడు క్రూరుడు కాదు, నీ దేవుడు దయాదాక్షిణ్యం
దయాదాక్షిణ్యం కలిగిన దేవుడు. నీ దేవుడు దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు కాబట్టి ఆయన ఎల్లప్పుడూ నీతో యుద్ధం చేయడు, నిత్యము నీ మీద కోపగించడు. మనుషులు నిత్యము కోపిస్తారు, నిత్యమే యుద్ధం చేస్తారు. కానీ నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన స్తుతించు, ఎందుకంటే ఆయన దయాదాక్షిణ్యం గలవాడు, కృపా సమృద్ధి కలిగిన వాడు. ఆయన నిన్ను అర్థం చేసుకుంటాడు కాబట్టి నువ్వు ఆయన్ని స్తుతించు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషాలను బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉత్తమంగా ఉన్నదో ఆయన ఎందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. కాబట్టి నీ దేవుడు నీ పాపాలకి ప్రతిఫలం ఇవ్వలేదు కాబట్టి, ప్రతీకారం చేయలేదు కాబట్టి, ఆకాశము భూమి మధ్యలో ఎంత దూరం ఉందో అంతగా ఆయన నీ దోషాలని క్షమించి నీకు కృప చూపించేవాడు. అంటే నువ్వు దేనికి అనర్హుడు, నువ్వు దేనికి వేస్ట్ ఫెలో, దేవుడు అక్కడ నిన్ను బలవంతుడిగా నిరూపించడానికి ఆయన కృప చాలు, ఆయన కృప చాలు కదా. పౌలు గారు సేవ చేయడానికి వచ్చారు. తనకి ఏవైతే లాభకరమైన ఉన్నాయో అవన్నీ పెట్టగా ఎంచుకున్నారు. కానీ ఒక పక్కన దేహంలో అనారోగ్యం ఉంది. సువార్త ప్రకటిస్తున్నప్పుడు దేశము, యూదులు, తర్వాత రోమీలు, తర్వాత అందరూ తనకి యాంటీ అయ్యారు. ఎక్కడ దొరుకుతాడో చంపుదా అన్నట్లు తన వాతావరణం ఉంది. అయినప్పటికీ కూడా తను ఏం మొరపెట్టినప్పుడు దేవుడు ఏమన్నారు ఆయనతో అంటే, నా కృప చాలు, నీ పట్ల నా ప్లాన్ ఏదో ఉందో అది ముగించే వరకు ఎవ్వరూ నిన్నేం చేయలేరు. సముద్రంలో ఓడ పగిలిపోయి ఎటోళ్ళంటే వెళ్ళిపోతూ ఉన్నప్పుడు చస్తావా, అసలు ఒడ్డుకెళ్తావా లేదా అని భయంతో ఉన్నప్పుడు కూడా దేవుడిని దోకొచ్చి అతను బలపరిచింది. ఖచ్చితంగా అతని జీవితంలో దేవుడి చిత్తం పూర్తయ్యే వరకు కూడా అతని మీద ఎవరు కూడా వేయలేకపోయారు. కాబట్టి మన జీవితాల్లో దేవుడి సంకల్పాలు చేసే వరకు దేవుని కృప మనల్ని విడిచిపోదన్నమాట. దేవుని కృప మనల్ని విడిచిపోదు. దేవుడు కృప చూపించాలంటే మనకేం అర్హతలు ఉండక్కర్లా. దేవుడు కృప చూపించాలంటే మనకు ఉండాల్సిన అర్హత దీన మనసుతో దేవుని మాటలను అంగీకరించడం, దీన మనసుతో దేవుని వాక్యానికి లోబడ్డం, దీన మనసుతో దేవుని వైపు చూసినప్పుడు దేవుడు ఖచ్చితంగా కృప చూపించే దేవుడు, క్షమించే దేవుడు. కాబట్టి ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారంలో దేనివి మనకు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించని మన ప్రాణాలతో మనం చెప్పుకున్నప్పుడు మనకు గొప్ప బలము, ఆదరణ, ధైర్యము, నిరీక్షణ కలుగుతుంది. ఇది మనం బ్రతకడానికి శక్తిని మనకి ఇస్తాయి. ఇంత గొప్ప దేవుడిని కలిగి ఉన్నందుకు మనం ఎంతైనా భాగ్యవంతులు, ఎంతైనా కృప మహదైశ్వర్యం కలిగిన వాళ్ళం. ఇట్టి కృపను మహదైశ్వర్యంగా మనకు అనుగ్రహించిన దేవుడు ఎంతైనా స్తుతినందగిన దేవుడు. ఆయన మన ఆరాధనలకు అర్హుడు. ఈ మాటలను దేవుడు మన హృదయాల్లో ఫలింపచేసి మన ఆత్మీయ జీవితాల్లో మనతో మనం మాట్లాడుకోవడానికి, దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోవడానికి ఆయన మనకు సహాయం చేయను గాక. ఆమేన్.